గురుభ్యో నమః. ఇది గణపతి సంయమ. ఈ గణపతి సంయమ డిజైన్ చేసిన అంటే ఈ కోర్స్ యొక్క స్ట్రక్చర్ని డిజైన్ చేసింది చాలా చాలా కష్టపడి చేసినట్టుగా అనిపిస్తుందండి. దీని వెనకాల ఎంత శ్రమ ఉందో అంటే నాకు శ్రద్ధ కనపడుతుంది. ఈ శ్రద్ధ ఏంటంటే ఎలా ఈ అందరి జీవితాలలోకి కరెక్ట్గా ఆ గణపతి యొక్క తత్వాన్ని అర్థమయ్యేలా అందరికీ తెలపాలి అనే తపన, ఆ జిజ్ఞాస కనపడుతుంది. స్ట్రక్చర్ సూపర్గా ఉందండి. రెండవది, వినాయకుని కథతో ప్రారంభించిన ఈ సంయమ అందరికీ తెలిసిన కథే. అలానే వినాయక వ్రతకల్పం, ఇది గణపతి యొక్క శరీర అవయవాలు పంచభూతాలతో రిలేట్ చేసి చెప్పడం ఎంత అద్భుతం అండి. చాలా అద్భుతంగా చెప్పారు. గణపతి 4 చేతుల్లోని శక్తి ఆభరణాలను రియల్ లైఫ్లోని మానవ లక్షణాలతో రిలేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలా అద్భుతంగా తెలపగలిగారు. గణపతి తత్వం శ్వాసతో ముడిపెట్టి ఏ విధంగా సంపూర్ణ స్థితికి చేరుకోవడం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చాలా బాగున్నాయి. చాలా 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 బాగున్నాయి. గణపతి యొక్క పుట్ట పూర్ణత్వం అని చెప్పడం, మరియు చంద్రుని ప్రాయంగా చెప్పడం, సూర్యభగవానుని కిరణాలు ఎనర్జీ ప్రాయంగా చెప్పడం, దీని వెనుక ఉన్న నిగూఢ రహస్యం విశదీకరించడం అసలు చెప్పడానికి అలవి కావండి. సరాహనీయంగా ఉన్నాయి. ఇకపోతే గణపతి ఉపనిషత్ వివరణ ఇస్తూ దానిలో శ్లోకాలు చెప్పారు చూడండి. దాని భావాన్ని తెలుపుతూ మన దేహం, ఆత్మ, శ్వాసతో రిలేట్ చేసి చెప్పడం చాలా బాగున్నాయి. ఇలాంటి సంయమాలు నేటి హిందూ సమాజానికి చాలా అవసరం అండి. నేను గురువుగారిని విన్నవించుకునేది ఏంటంటే, మరిన్ని సంయమాలతో అందరి ఆదరణ పొందుతూ మున్ముందు మాకు ఇలాంటి సంయమాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.